హలో అండి, నేను డాక్టర్ సౌమ్య రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, జెమ్కే పౌల్మీ హాస్పిటల్స్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్ వల్ల వచ్చే మేజర్ రిస్క్ పిల్లల్లో డీహైడ్రేషన్. మరి డీహైడ్రేషన్ని డిటెక్ట్ చేయడం ఎలా? కళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోవడం, కళ్ళు డ్రైగా అయిపోవడం, నోరంతా డ్రైగా అయిపోవడం, టంగ్ బాగా డ్రై అయిపోవడం, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం, స్కిన్ బాగా డల్ అయిపోవడం అండ్ చైల్డ్ కూడా డల్గా, యాక్టివిటీ బాగా తగ్గిపోవడం, ఇవన్నీ సైన్స్ డీహైడ్రేషన్కి. మరి ఈ డీహైడ్రేషన్లో మనం ఏం చేయాలి? డీహైడ్రేషన్లో ఖచ్చితంగా WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ ఫార్ములానే వాడండి. అండ్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయడానికి నార్మల్ వాటర్తో పాటు బటర్ మిల్క్ అండ్ లిమిటెడ్ క్వాంటిటీస్లో కోకోనట్ వాటర్ కూడా ఇవ్వచ్చు. అంతేకాని ఫ్లూయిడ్ ఇంటేక్ ఇంప్రూవ్ చేయడానికి షుగరీ డ్రింక్స్, మార్కెట్లో దొరికే ఓఆర్ఎస్ అనే నేమ్తో చాలా షుగరీ డ్రింక్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ ఫార్ములాని మాత్రమే వాడాలి. ఈ అదర్ షుగరీ డ్రింక్స్, దాంతోపాటు ఫ్రూట్ జ్యూసెస్, షుగర్ కేన్ జ్యూసెస్, బాదం మిల్క్, ఇట్లాంటివన్నీ కూడా డీహైడ్రేషన్ని ఇంకా పెంచే అవకాశం ఉంది. సో చూస్ వైజ్లీ.